హలో అండి. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో భాగంగా ఫిజిక్స్ అయిపోయింది, బయాలజీ అయిపోయింది, అలాగే సోషల్లో జియోగ్రఫీ అయిపోయింది, పాలిటిక్స్ అయిపోయింది. ఈరోజు ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్లో చాప్టర్ 1 అయినటువంటి అభివృద్ధి పాఠాన్ని మనం చూద్దాం. ఇది మారిన 10th క్లాస్ సిలబస్ 2024-25కు సంబంధించింది. అలాగే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉపాధ్యాయునికి సూచనలు అని ఇచ్చారు. అధ్యాయం 1 అభివృద్ధి. అభివృద్ధి అనేక అంశాలను కలిగి ఉంటుంది. విద్యార్థుల అభివృద్ధి భావనను అర్థం చేసుకునేలా చేయడమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. అభివృద్ధిపై ప్రజలకు విభిన్న దృక్కోణాలు ఉంటాయని, మనం సాధారణ అభివృద్ధి సూచికలు రూపొందించడానికి అనేక మార్గాలు ఉన్నాయని వారు అర్థం చేసుకోవాలి. వారు సహజ పద్ధతులలో ప్రతిస్పందించే పరిస్థితులను దీనికోసం మేము ఉపయోగించాము. అలాగే మేము సంక్లిష్టమైన స్థూల విశ్లేషణలను కూడా అందించాము. ఎంచుకున్న అభివృద్ధి సూచికలు ఉపయోగించి కొన్ని దేశాలు లేదా రాష్ట్రాలు ఎలా పోల్చుతారనే విషయం ఈ అధ్యాయంలో విద్యార్థులు చదివే ఇంకొక ప్రశ్న. ఆర్థిక అభివృద్ధిని కొలవవచ్చు. అభివృద్ధిని కొలవడానికి ఆదాయాన్ని వాడటం అనేది చాలా సాధారణ పద్ధతి. ఆదాయ పద్ధతి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. అందువలన మనకు జీవన నాణ్యత, పర్యావరణ సుస్థిరతను ఉపయోగించి అభివృద్ధి కొలిచేటటువంటి కొత్త మార్గాలు అవసరం. తరగతి గదిలో విద్యార్థులు చురుకుగా ప్రతిస్పందించాలని మీరు ఆశించడం అవసరం. పైన పేర్కొన్న లాంటి అంశంపై భిన్నాభిప్రాయాలకు, చర్చకు అవకాశం ఉంటుంది. విద్యార్థులలో వారి కోణంలో వాదించడానికి అనుమతించండి. ప్రతి విభాగంలో చివరలో కొన్ని ప్రశ్నలు, కృత్యాలు ఉంటాయి. ఇవి 2 ప్రయోజనాలను ఇస్తాయి. మొదటిది, వారు ఈ విభాగంలో చర్చించిన అంశాలు పునశ్చరణ చేసుకుంటారు. రెండవది, అభ్యాసకులను వారి నిజ జీవిత పరిస్థితులకు దగ్గరగా తీసుకురావటం ద్వారా చర్చించిన అంశాలు వారు మంచి అవగాహన పొందేలా చేస్తుంది. ఈ అధ్యాయంలో వివరణ అవసరమయ్యే కొన్ని పదాలు: తలసరి ఆదాయం, అక్షరాస్యత శాతం, శిశు మరణాల రేటు, హాజరు శాతం, ఆయుర్దాయం, స్థూల నమోదు, నిష్పత్తి మరియు మానవాభివృద్ధి సూచిక ఉపయోగించటమైనది. ఈ అంశాలకు సంబంధించిన దత్తాంశాలు ఇచ్చినప్పటికీ కూడా దీనిపై మరింత వివరణ అవసరం. పట్టిక 1.6లో తలసరి ఆదాయంను లెక్కగట్టడానికి ఉపయోగించిన కొనుగోలు శక్తి తుల్యత అనే భావనను వివరించాల్సిన అవసరం కూడా మీకు కలగవచ్చు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పదాలన్నీ చర్చకు సహాయంగా ఉపయోగించామే కానీ గుర్తుంచుకోవడానికి కాదు. ఇది ఉపాధ్యాయులకు సూచన అన్నమాట. అలాగే ఇక్కడ ఈ అధ్యాయంలో ఇవ్వబడినవన్నీ ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారు, అలాగే ఏ సైట్లు మనకు ఉపయోగకరంగా ఉంటాయి అనేది కూడా ఇచ్చాడు. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. అభివృద్ధి లేదా ప్రగతి అనే భావన మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. మనం ఏమి చేయాలి, ఎలా జీవించాలి అనే వాటికి సంబంధించి మనకు కొన్ని కోరికలు లేదా ఆంక్షలు ఉన్నాయి. అదేవిధంగా ఒక దేశం ఎలా ఉండాలనే దాని గురించి కూడా మనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మనకు కావలసిన అత్యవసర వస్తువులు ఏమిటి? జీవితం అందరికీ బాగా ఉండగలదా? ప్రజలంతా కలిసి ఎలా జీవించాలి? ఎక్కువ సమానత్వం ఉంటుందా? ఇటువంటి ప్రశ్నల గురించి, ఈ లక్ష్యాలను చేరుకునే మార్గాల గురించి ఆలోచించటం అనేది అభివృద్ధిలో ఇమిడి ఉంటుంది. ఇది చాలా సంక్లిష్టమైన పని. ఈ అధ్యాయంలో అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి మనం పూనుకుందాం. ఈ సమస్యలను గురించి లోతైన సమాచారం ఉన్నత తరగతుల్లో మీరు తెలుసుకుంటారు. ఈ ప్రశ్నలలో చాలా వాటికి సమాధానాలను అర్థశాస్త్రం నుండే కాక చరిత్ర, రాజకీయ శాస్త్రాల నుండి కూడా మీరు పొందుతారు. ఎందుకంటే ఈరోజు మనం జీవిస్తున్న విధానం
గతం చేత ప్రభావితమైంది. దీనిని తెలుసుకోకుండా మనం మార్పును ఆశించలేము. అలాగే నిజ జీవితంలో ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే ఈ ఆశలు, అవకాశాలు సాధించవచ్చు. అభివృద్ధి ఏ హామీని ఇస్తుంది? భిన్నమైన ప్రజలు, భిన్నమైన లక్ష్యాలు. పట్టిక 1.1లో పేర్కొన్న వివిధ వర్గాల ప్రజలకు అభివృద్ధి లేదా ప్రగతి అంటే ఏమిటో ఊహించడానికి ప్రయత్నం చేద్దాం. వారి ఆకాంక్షలు ఏమిటి? పట్టికలో కొన్ని నిలువుగడులు అసంతృప్తిగా నింపి ఉండటం మీరు గమనిస్తారు. పట్టికను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తులను కూడా మీరు చేర్చవచ్చు. ఇతర వర్గాల వ్యక్తులను కూడా మీరు చేర్చవచ్చు. చూడండి, వ్యక్తి వర్గం భూమి లేని గ్రామీణ శ్రామికులు. వీరికి అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలు ఏంటి? ఎక్కువ రోజులు పని, మెరుగైన కూలీ, తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగల స్థానిక పాఠశాల, సామాజిక వివక్షత లేకపోవడం, వాళ్ళు కూడా గ్రామంలో నాయకులు కాగలగటం. అదే పంజాబ్కు చెందిన ధనిక రైతులైతే తమ పంటలకు అధిక మద్దతు ధరల ద్వారా, తక్కువ కూలీ, బాగా కష్టపడే కూలీల ద్వారా అధిక కుటుంబ ఆదాయానికి హామీ పొందటం, తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడేలా వారు చేయడం. పంటలు పండించడానికి వర్షం మీద ఆధారపడే రైతులు. వీరేం చేస్తారు? సకాలంలో వర్షాలు పడాలి, కాలువలు రావాలి, డ్యాములు నిండాలి, అప్పుడు పంటకు నీరు అందుతుందని వీరు ఆశిస్తారు. భూమి ఉన్న కుటుంబానికి చెందిన గ్రామీణ మహిళ ఏమేమి ఆలోచిస్తుంది? పంట బాగా పండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి, పంటకి మంచి ధర రావాలి, ఇంకొక 2 ఎకరాలు కొనుక్కోవాలని ఆలోచించింది. పట్టణంలోని నిరుద్యోగ యువత కొత్త కంపెనీ ఒకటి వస్తే బాగుండు, ఉద్యోగం వస్తే బాగుండని ఈయన ఆలోచిస్తాడు. పట్టణంలోని ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయిలు ఏమైనా ఆలోచిస్తారు? కొంతమంది ఏమో ఇంకా ఎదగాలి, ఇంకా మంచి ఉద్యోగం చేయాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, మా తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఏమో పబ్బులు, క్లబ్లు అని కొంతమంది ఆలోచిస్తారు. పట్టణంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి తన సోదరునికి లభించినంత స్వేచ్ఛ ఆమె పొందటం, తన జీవితంలో ఏం చేయాలో తను నిర్ణయించుకోగలగటం, ఆమె విదేశాల్లో పై చదువుల్లో చదవగలుగుతుంది. నర్మదా లోయలోని ఆదివాసి వీళ్ళు ఏమైనా ఆలోచిస్తారు? వానలు బాగా పడాలి, అడవులు బాగా పెరగాలి, అడవు సంపద బాగా రావాలి అని వీళ్ళు ఆలోచిస్తారు. అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉందా? బహుశా ఉండకపోవచ్చు. వారిలో ప్రతి ఒక్కరూ భిన్నమైన వాటిని కోరుకుంటున్నారు. వారికి ఎక్కువ ప్రాధాన్యమైన వాటికి, అంటే వారి ఆకాంక్షలు మరియు కోరికలు తీర్చగల వాటిని వారు కోరుకుంటున్నారు. వాస్తవానికి కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తులు లేదా బృందాలు పరస్పర విరుద్ధమైన వాటిని కోరుకోవచ్చు. ఒక అమ్మాయి తన సోదరుడికి దొరికేటంత స్వేచ్ఛ, అవకాశం తనకు కావాలని, ఇంటి పనిలో అతను పాలు పంచుకోవాలని ఆశించవచ్చు. కానీ ఆమె సోదరునికి ఇది నచ్చకపోవచ్చు. అదేవిధంగా మరింత విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు మరిన్ని ఆనకట్టలు కోరుకోవచ్చు, కానీ ఇది భూములను ముంచివేయవచ్చు. నిర్వాసితులైన గిరిజనుల వంటి ప్రజలు జీవితాలను అల్లకల్లోలం చేయవచ్చు. వాళ్ళు దానిని నిరసించి తమ భూములకు సాగునీటిని అందించేందుకు చిన్న చెక్కు డ్యాములు లేదా ఇతర చెరువులను కోరుకోవచ్చు. 2 విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, వేరువేరు వ్యక్తులకు భిన్నమైన అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. రెండవది, ఒకరి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. అది వారికి విధ్వంసం కూడా కావచ్చు. ఆదాయం, ఇతర లక్ష్యాలు. మరొకసారి మీరు పట్టిక 1.1ని పరిశీలిస్తే ఒక సాధారణ విషయం మీరు గమనిస్తారు. ప్రతిరోజు పని, మెరుగైన వేతనాలు మరియు తమ పంటలకు లేదా వారి ఉత్పత్తి చేసే ఇతర ఉత్పత్తులకు మంచి ధర వంటివి ప్రజలు కోరుకుంటున్నారు. మరొక విధంగా చెప్పాలంటే వారు ఎక్కువ ఆదాయం కోరుకుంటున్నారు. ఎక్కువ ఆదాయాన్ని కోరుకోవడంతో పాటు సమానంగా చూడబడటం, స్వేచ్ఛ, భద్రత మరియు ఇతరుల నుంచి గౌరవం లాంటి వాటిని
కూడా ప్రజలు ఏదో ఒక విధంగా కోరుకుంటున్నారు. వాళ్ళు వివక్షతను వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ ముఖ్యమైన లక్ష్యాలే. వాస్తవానికి ఒక్కొక్కసారి ఎక్కువ ఆదాయం లేదా ఎక్కువ వినియోగం కంటే ఇవి మరింత ముఖ్యమవుతాయి. ఎందుకంటే మీరు జీవించడానికి భౌతిక వస్తువులు మాత్రమే సరిపోవు. ద్రవ్యం లేదా ఎవరైనా దానితో కొనగలిగిన భౌతిక వస్తువులు అనేవి మన జీవితం ఆధారపడే ఒక అంశం మాత్రమే. పైన పేర్కొన్న భౌతికం కాని అంశాలపై కూడా మన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు స్పష్టత లేకపోతే మీ జీవితంలో మీ మిత్రుల పాత్ర గురించి ఆలోచించండి. మీరు వాళ్ళ స్నేహాన్ని కోరుకోవచ్చు. అదేవిధంగా అంత తేలికగా కొలవలేని అనేక అంశాలు మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. వీటిని తరచుగా విస్మరిస్తాము. చూడండి, నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యాం ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న సమావేశం. నర్మదా నది డ్యాం ఎత్తు పెంచితే నీళ్లు నిల ఉండి ముంపుకు గురైతాయి అన్నమాట కొన్ని ప్రాంతాలు. అందుకని వీళ్ళు వద్దంటున్నారు. అయినప్పటికీ కొలవలేని అంశాలు ముఖ్యం కాదని నిశ్చయించడం సరైంది కాదు. ఇంకొక ఉదాహరణను పరిశీలించండి. మీరు దూర ప్రాంతాల్లో ఉద్యోగం పొందినట్లయితే దానిని అంగీకరించే ముందు మీరు ఆదాయంతో పాటు మీ కుటుంబానికి ఉండే సదుపాయాలు, పని పరిస్థితులు, నేర్చుకోవడానికి గల అవకాశాలు వంటి అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. మరొక సందర్భంలో ఉద్యోగం మీకు తక్కువ జీతం ఇవ్వవచ్చు, కానీ మీ భద్రతా భావాన్ని పెంచే స్థిరమైన ఉపాధిని ఇవ్వవచ్చు. మరొక ఉద్యోగంలో ఎక్కువ జీతం ఉండవచ్చు, కానీ అందులో ఉద్యోగ భద్రత ఉండకపోవచ్చు. కుటుంబంతో గడపటానికి సమయం మిగలకపోవచ్చు. ఇది మీ స్వేచ్ఛను, భద్రతా భావాన్ని హరిస్తుంది. అదేవిధంగా అభివృద్ధికి ప్రజలు మిశ్రమ లక్ష్యాలను పరిగణలోనికి తీసుకుంటారు. మహిళలు వేతనం పొందే పని చేస్తుంటే కుటుంబంలోనూ సమాజంలోనూ వాళ్ళ హోదా పెరుగుతుందన్నది నిజం. అయితే మహిళల పట్ల గౌరవం ఉంటే ఇంటి పని మరింతగా పంచుకోవడం, మహిళలు బయట పని చేయడానికి మరింత ఆమోదం తెలియజేయడం కూడా ఉంటుంది. సురక్షితమైన భద్రత గల వాతావరణం, ఎక్కువ మంది మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేపట్టడానికి లేదా వ్యాపారాలు నిర్వహించడానికి అవకాశం కల్పించవచ్చు. కాబట్టి ప్రజలకు ఉండే అభివృద్ధి లక్ష్యాలు మెరుగైన ఆదాయం గురించే కాకుండా జీవితంలో ముఖ్యమైన ఇతర అంశాల గురించి కూడా ఉంటాయి. జాతీయ అభివృద్ధి. మనం పైన చూపినట్లుగా వ్యక్తులు వేరువేరు లక్ష్యాలను కోరుకుంటే వారి జాతీయాభివృద్ధి భావన కూడా భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. అభివృద్ధి కోసం భారతదేశం ఏమి చేయాలో మీరు చర్చించండి. పైన పేర్కొన్న ప్రశ్నలకు చాలా వరకు తరగతిలో వేరువేరు విద్యార్థులు భిన్నమైన సమాధానాలు ఇచ్చినట్లుగా మీరు కనుగొనవచ్చు. నిజానికి మీరే అనేక భిన్నమైన సమాధానాలను ఆలోచించి ఉండవచ్చు, కానీ వీటిలో దేని గురించి ఖచ్చితంగా చెప్పలేరు. ఒక దేశ అభివృద్ధికి సంబంధించి వేరువేరు వ్యక్తులు భిన్నమైన మరియు విరుద్ధమైన భావాలను కలిగి ఉండవచ్చని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ ఆలోచనలన్నీ సమాన ప్రాధాన్యం గలవిగా పరిగణించవచ్చా, లేదా విభేదాలు ఉంటే ఎలా నిర్ణయిస్తారు? అందరికీ న్యాయం సమ్మతమైన నిష్పక్షమైన మార్గమేది? పనులు చేయడానికి ఇంతకంటే మంచి మార్గం ఏదైనా ఉందా అని కూడా మనం ఆలోచించాలి. ఈ ఆలోచనలు ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందా, లేదా ఒక చిన్న సమూహానికి మాత్రమేనా? జాతీయ అభివృద్ధి అంటే ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం. మనం ఇప్పుడు వీటిని పరిష్కరిద్దామంట. చూడండి, కుడివైపు ఉన్న చిత్రాన్ని చూడండి. అలాంటి ప్రాంతాలకు అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలి? ఈ వార్తాపత్రిక నివేదికను చదివి ఈ క్రింది ఉన్న దాని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను ఒక నగరంలో బహిరంగ చెత్త నిల్వలలోకి, దానికి ఆనుకొని ఉన్న సముద్రంలోకి పారబోసింది. ఇది ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలోని అబిడ్జాన్ అనే పట్టణంలో జరిగింది. అత్యంత విషపూరితమైన ఈ వ్యర్థ పదార్థాల నుండి వెలువడిన వాయువుల వల్ల తల తిప్పడం,
చర్మంపై దద్దుర్లు, స్పృహ తప్పి పడిపోవడం, విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడ్డాయి. ఒక నెల రోజుల తర్వాత 7 చనిపోయారు. 20 మంది ఆసుపత్రిలో ఉన్నారు. 26,000 మంది విష ప్రభావ లక్షణాలకు చికిత్స పొందారు. పెట్రోలియం లోహాల వ్యాపారం చేసే ఒక బహుళజాతి సంస్థ తన ఓడలోని విష పదార్థాలను వేసేందుకు ఐవరీ కోస్ట్లోని ఒక స్థానిక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరు, పొందని వాళ్ళు ఎవరు? ఈ దేశానికి అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలి? మీ గ్రామానికి, పట్టణానికి లేదా ప్రాంతానికి అవసరమైన కొన్ని అభివృద్ధి లక్ష్యాలను పేర్కొనండి అన్నాడు. అభివృద్ధి అనే భావన భిన్నమైనదిగా, వైరుధ్యాలతో కూడి ఉన్నప్పుడు అభివృద్ధి చేసే విధానాలలో ఖచ్చితమైన వ్యత్యాసాలు ఉండవచ్చు. మీకు అలాంటి వివాదాల గురించి తెలిస్తే వేరువేరు వ్యక్తులు వ్యక్తపరిచిన వాదనలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వేరువేరు వ్యక్తులతో మాట్లాడటం కూడా మీరు చేయవచ్చు, లేదా వార్తాపత్రికలు, టెలివిజన్ల ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. వివిధ దేశాలను లేదా రాష్ట్రాలను పోల్చడం ఎలా? అభివృద్ధి అంటేనే భిన్నమైన అంశాలు అయినప్పుడు కొన్ని దేశాలను సాధారణంగా అభివృద్ధి చెందినవిగా, మరికొన్ని దేశాలను అభివృద్ధి చెందనివిగా ఎలా పిలుస్తారు అని మీరు అడగవచ్చు. మనం దీనిని గురించి తెలుసుకునే ముందు మరొక ప్రశ్నను పరిశీలిద్దాం. మనం వేరు వస్తువులను పోల్చేటప్పుడు అవి పోలికలను కలిగి ఉండవచ్చు, అదేవిధంగా తేడాలను కలిగి ఉండవచ్చు. వాటిని పోల్చడానికి మనం ఏ అంశాన్ని తీసుకుంటాం? ఇప్పుడు మనం తరగతి గదిలోని విద్యార్థులనే గమనిద్దాం. వేరు విద్యార్థులను ఎలా పోలుస్తాం? వారి ఎత్తు, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఆసక్తుల్లో తేడాలు, వీటిని బట్టి పోలుస్తాం. బాగా ఆరోగ్యంగా ఉన్న విద్యార్థి బాగా చదివే విద్యార్థి కాకపోవచ్చు. బాగా తెలివైన విద్యార్థి స్నేహపూర్వకంగా ఉండకపోవచ్చు. మరి విద్యార్థులను ఎలా పోలుస్తాం, ఎందుకు పోలుస్తున్నాం అనే దాన్ని బట్టి ఎంచుకునే ప్రామాణికం ఆధారపడి ఉంటుంది. ఆటల జట్టుకు, వక్తృత్వ పోటీకి, సంగీత బృందానికి లేదా విహారయాత్ర నిర్వహణకు బృందాన్ని ఎంపిక చేయటానికి వేరువేరు ప్రామాణికాలను తీసుకుంటాం. ఇంకా ఏదో ఒక ఉద్దేశం కోసం మనం తరగతి గదిలో పిల్లల సమగ్ర అభివృద్ధి కొరకు ఒక ప్రమాణాన్ని ఎంచుకోవాలి. దీనిని ఎలా చేస్తాం? మనం సాధారణంగా వ్యక్తుల యొక్క 1 లేదా 2 ప్రధాన లక్షణాలను తీసుకొని వీటి ఆధారంగా వారిని పోల్చుతాము. పోల్చడానికి తీసుకోవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటనే దానిపై బహుశా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. స్నేహశీలత, సహకార స్ఫూర్తి, సృజనాత్మకత లేదా పొందిన మార్కులు. అభివృద్ధికి కూడా ఇదే విషయం వర్తిస్తుంది. దేశాలను పోల్చడానికి వాటి ఆదాయాన్ని ముఖ్యమైన ప్రామాణికాల్లో ఒకటిగా పరిగణిస్తారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు ఎక్కువ అభివృద్ధి చెందినవిగా చెబుతారు. ఎక్కువ ఆదాయం ఉంటే మనుషులకు అవసరమైన అన్ని వస్తువులు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయంతో ఇలా భావిస్తారు. ప్రజలకు నచ్చినదేదైనా, పొందాలనుకునేదేదైనా అధిక ఆదాయంతోనే వాటిని పొందగలరు. కాబట్టి అధిక ఆదాయం అనేది ఒక ముఖ్యమైన ప్రామాణికంగా పరిగణిస్తారు. ఇప్పుడు దేశ ఆదాయం అంటే ఏమిటి? దేశవాసులందరి ఆదాయం కలిపితే దేశ ఆదాయం అని వెంటనే చెబుతాం. ఇది మనకు దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. అయితే దేశాలను పోల్చడానికి మొత్తం ఆదాయం అంత ఉపయోగకరమైన ప్రామాణికం కాదు. వివిధ దేశాల జనాభాలో తేడా ఉంటుంది. కాబట్టి మొత్తం ఆదాయాన్ని పోలిస్తే ఒక సగటు వ్యక్తి పొందగలిగే ఆదాయం ఎంత ఉంటుందో మనకు చూపదు. ఒక దేశంలోని ప్రజలు మరొక దేశంలోని ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా? అందుకే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం సగటు ఆదాయాన్ని పోలుస్తాం. దేశం మొత్తం ఆదాయాన్ని దేశం జనాభాతో భాగిస్తే సగటు ఆదాయం వస్తుంది. చూడండి,
ప్రజలు దేశం మొత్తం ఆదాయాన్ని మొత్తం ప్రజలతో భాగిస్తే సగటు ఆదాయం వస్తుంది. సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. అంటే దేశం మొత్తం ఆదాయము బై దేశ జనాభా. ప్రపంచ బ్యాంకు విడుదల చేసే ప్రపంచ అభివృద్ధి నివేదికలలో దేశాలు వర్గీకరించడానికి ఈ ప్రమాణాన్ని ఉపయోగించారు. 2019 సంవత్సరానికి 49,300 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలు అని, 2,500 అమెరికన్ డాలర్లు అంతకన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అల్ప ఆదాయ దేశాలని అంటారు. చూడండి, 2019 నివేదిక ప్రకారం 49,300 అమెరికన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటేనేమో తలసరి ఆదాయం అంతకన్నా ఎక్కువగా ఉంటేనేమో వాటిని అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలు అన్నారు. 2,500 అమెరికన్ డాలర్ల కన్నా తక్కువ ఉంటేనేమో తలసరి ఆదాయం 2,500 అమెరికన్ డాలర్ల కన్నా తక్కువగా ఉంటే వాటిని అల్ప ఆదాయ దేశాలు అని అన్నారు. 2019లో తలసరి ఆదాయం సంవత్సరానికి కేవలం 6,700 అమెరికన్ డాలర్లు మాత్రమే ఉన్నందున భారతదేశం అల్ప మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరింది. చూడండి, 2019లో మన దేశం యొక్క తలసరి ఆదాయం ఎంత? 6,700 అమెరికన్ డాలర్లు. మధ్యప్రాచ్య దేశాలు మరికొన్ని చిన్న దేశాలను మినహాయించి మిగిలిన ధనిక దేశాలు సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలని అంటారు. పోల్చడానికి సగటులు అనేవి ఉపయోగకరంగా ఉన్నా అవి ప్రజల మధ్య అంతరాలను కూడా కప్పిపుచ్చుతాయి. ఉదాహరణకు ఏ, బి అనే 2 దేశాలను తీసుకుందాం. సులభంగా ఉండటానికి 2 దేశాల్లో 5 ప్రజలు మాత్రమే ఉన్నారనుకుందాం. ఇప్పుడు చూడండి, 2 దేశాలను పోల్చడం. ఏ దేశంలో ఒక పౌరుడికి 9,500 నెలకు ఆదాయం, రెండో వాడికి 10,500, మూడో వాడికి 9,800, నాలుగో వాడికి 10,000, ఐదో వాడికి 10,200. బి దేశంలో 500, 500, 500, 500, 48,000. ఇప్పుడు ఈ 2 దేశాల్లో నీకు ఒక రకమైన సంతోషం, ఈ 2 దేశాల్లో జీవించడంలోనూ నీకు ఒకే రకమైన సంతోషం ఉంటుందా? ఆ 2 ఒకే విధంగా అభివృద్ధి చెంది ఉన్నాయా? 5వ పౌరునిగా ఉండేటట్లయితే మనలో కొంతమంది బి దేశంలో ఉండటానికి ఇష్టపడవచ్చు. కానీ మనం ఏ పౌరునిగా ఉంటామన్నది లాటరీ మీద ఆధారపడి ఉంటే మనలో చాలామంది ఏ దేశంలో ఉండటానికి ఇష్టపడతారు. 2 దేశాల సగటు ఆదాయం ఒకటే అయినా ఏ దేశంలో సమాన పంపిణీ అనేది ఎక్కువగా ఉంది. ఈ దేశంలో ప్రజలు మరీ ధనవంతులు కాదు, అలాగని మరీ పేదవారు కాదు. అదే బి దేశంలో ఎక్కువ మంది పౌరులు పేదలు కాగా ఒక వ్యక్తి అత్యంత ధనికుడుగా ఉన్నాడు. కాబట్టి సగటు ఆదాయం అనేది పోల్చడానికి ఉపయోగపడిన ప్రజల మధ్య ఆదాయ పంపిణీ అయిందా అది తెలుపదు. ఎలా అయింది, ప్రజల మధ్య ఆదాయ పంపిణీ ఎలా అయింది అనేది ఈ సగటు ఆదాయం అనేది తెలపదు. ధనికులు కానీ పేదలు కానీ లేని దేశం, ధనికులు పేదలు ఉన్న దేశం. మనం ఇప్పుడు వీటిని పరిష్కరిద్దాం. పరిస్థితులను పోల్చడానికి సగటును ఉపయోగించే 3 ఉదాహరణలు ఇవ్వండి. అభివృద్ధి సగటు ఆదాయం ముఖ్యమైన ప్రామాణికమని మీరు ఎందుకు అనుకుంటున్నారో వివరించండి. ఆదాయము ఇతర ప్రామాణికాలు. వ్యక్తుల ఆకాంక్షలను లక్ష్యాలను చూసినప్పుడు మెరుగైన ఆదాయం గురించే కాకుండా భద్రత,
ఇతరుల పట్ల గౌరవము, సమానంగా చూడబడటం మరియు స్వేచ్ఛ వంటి లక్ష్యాలు కూడా మనసులో ఉంచుకుంటారని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక దేశం లేదా ఒక ప్రాంతం గురించి మనం ఆలోచించేటప్పుడు సగటు ఆదాయంతో పాటు ఇతర సమాన ప్రాధాన్యత గల అంశాలను గురించి కూడా మనం ఆలోచించవచ్చు. ఈ ప్రామాణికాలు ఏమై ఉండవచ్చు? ఒక ఉదాహరణ ద్వారా దీనిని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. హర్యానా, కేరళ, బీహార్ల తలసరి ఆదాయంను పట్టిక 1.3 తెలియజేస్తుంది. వాస్తవంగా ఈ సంఖ్యలు 2018-19 సంవత్సరం నాటి ధరలలోని తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తిని సూచిస్తాయి. ఈ సంక్లిష్ట పదం ఖచ్చితంగా దేనిని సూచిస్తుందో మనం కాసేపు పక్కన పెడదాం. రమారమీగా రాష్ట్ర తలసరి ఆదాయంగా మనం భావిద్దాం. ఈ మూడింటిలోనూ హర్యానా అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉండగా బీహార్ అట్టడుగున ఉంది. దీని అర్థం హర్యానాలో ఒక వ్యక్తి సంవత్సరంలో 2,36,147 ఆదాయం పొందగా బీహార్లో ఒక వ్యక్తి సుమారు 40,982 మాత్రమే పొందాడు. అంటే తలసరి ఆదాయాన్ని అభివృద్ధి కొలమానంగా తీసుకుంటే ఈ మూడింటిలో హర్యానా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, బీహార్ అతి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను పరిగణిస్తారు. మనం ఇప్పుడు ఈ రాష్ట్రాలకు సంబంధించి పట్టిక 1.4లో ఇచ్చిన ఇంకొన్ని వివరాలను చూద్దాం. ప్రతి 1000 మంది సజీవ జనాలకు శిశు మరణాల రేటు హర్యానాలో 30 ఉంది. అక్షరాస్యత 82 ఉంది. నికర హాజరు నిష్పత్తి ప్రతి 100 మందికి 61 ఉంది. కేరళలో శిశు మరణాల రేటు 7 ఉంది. అక్షరాస్యత 94 ఉంది. నికర హాజరు నిష్పత్తి 83% ఉంది. బీహార్లో మరణాల రేటు 32, అక్షరాస్యత 62, నికర హాజరు 43. ఈ పట్టికలో పేర్కొన్న అంశాలకు వివరణ. శిశు మరణాల రేటు అనేది నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 1000 మంది సజీవ పిల్లల నిష్పత్తిలో 1 సంవత్సరం వయసులోపే మరణించే పిల్లల సంఖ్యను సూచిస్తుంది. అక్షరాస్యత శాతం అనేది 7 అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సమూహంలో గల అక్షరాస్యుల జనాభా నిష్పత్తిని లెక్కిస్తుంది. నికర హాజరు నిష్పత్తి అనేది 14-15 సంవత్సరాల వయసు గల బడికి హాజరవుతున్న పిల్లల మొత్తం సంఖ్యను అదే వయసులో ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో శాతంగా చూపుతుంది. ఆ పట్టిక ఏమి చూపుతుంది? పట్టికలో మొదటి నిలువు గడిలో కేరళలో పుట్టిన 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరం పూర్తి కాకముందే 7 మంది మరణించారని చూపిస్తుంది. కానీ హర్యానాలో పుట్టిన 1 సంవత్సరంలో మరణిస్తున్న పిల్లల నిష్పత్తి 30గా ఉంది. ఇది దాదాపు కేరళ కన్నా 3 రెట్లు ఎక్కువ. మరొక వైపు పట్టిక 1.3లో చూపిన విధంగా హర్యానా తలసరి ఆదాయం కేరళ కన్నా ఎక్కువ. మీరు మీ తల్లిదండ్రులకు ఎంత ఇష్టమైన వారో ఒక్కసారి ఆలోచించండి. బిడ్డ పుట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత సంతోషంగా ఉంటారో ఆలోచించండి. ఇప్పుడు వారి మొదట పుట్టినరోజు కూడా జరుపుకోకముందే చనిపోయే పిల్లల తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఇది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ కలిగిస్తుంది. తరువాత ఈ గణాంకాలు ఏ సంవత్సరానికి సంబంధించినవో గమనించండి. 2018 సంవత్సరం నాటిది. అంటే మన పాతకాలం గురించి మాట్లాడుకోవటం లేదు. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత ఎత్తైన భవనాలు మరియు షాపింగ్ మాల్స్తో మన మెట్రో నగరాలు నిండిపోయిన కాలం అది. శిశు మరణాల రేటుతో సమస్య పూర్తి కాలేదు. పట్టిక 1.4లోని చివరి నిలువుగడి బీహార్కు చెందిన 14-15 సంవత్సరాల వయసు గల పిల్లలలో సగం మంది 8వ తరగతి దాటి పాఠశాలకు హాజరు కావటం లేదని చూపిస్తుంది. అంటే మీరు బీహార్లోని పాఠశాలలకు వెళితే సగం మంది ప్రాథమిక తరగతి స్నేహితులను కలవలేరు. పాఠశాలలో ఉండవలసిన వాళ్ళు ఉండటం లేదు. ఒకవేళ మీ విషయంలో అలాగే జరిగి ఉంటే మీరు ఇప్పుడు చదువుతున్నది చదివేవారు కాదేమో. ప్రజా సదుపాయాలు. హర్యానాలో సగటు వ్యక్తి ఆదాయం కేరళలో సగటు వ్యక్తి ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ
ఈ కీలక అంశాలలో వాళ్ళు ఎందుకు వెనకబడి ఉన్నారు? కారణం ఏమిటంటే బాగా జీవించడానికి అవసరమైన వస్తు సేవలన్నింటినీ మీ జేబులో ఉన్న డబ్బు కొనలేకపోవచ్చు. కాబట్టి ఆదాయం అనేది పౌరులు ఉపయోగించగలిగే భౌతిక వస్తువులు, సేవలకు పూర్తిగా సరిపడే సూచిక కాదు. ఉదాహరణకు, కాలుష్యం లేని ప్రపంచంలో ఒకరిగా మారగలిగే వరకు మీ డబ్బు కాలుష్యం లేని వాతావరణాన్ని మీకు కొనివ్వలేదు, లేదా కల్తీ లేని మందులు మీరు పొందేలా చేయలేదు. మీ ప్రాంతంలోని ప్రజలందరూ నివారణ చర్యలు చేపడితే తప్ప అంటు రోగాల నుంచి కూడా డబ్బు మిమ్మల్ని రక్షించలేకపోవచ్చు. వాస్తవానికి జీవితంలో ఎన్నో ముఖ్యమైన వాటిని అందించడానికి ఉత్తమమైన మార్గం, అలాగే తక్కువ ఖర్చు అయ్యే మార్గం కూడా ఏమిటంటే ఇటువంటి వస్తు సేవలు సామూహికంగా అందించడం. ఒకసారి ఆలోచించండి, ఒక ప్రాంతం అంతటికి భద్రత కల్పించడానికి తక్కువ ఖర్చు అవుతుందా, లేక ప్రతి ఇంటికి వేరువేరుగా ఒక భద్రతా సిబ్బంది ఉంటే తక్కువ ఖర్చు అవుతుందా? మీ ఊళ్ళో లేదా మీ ప్రాంతంలో మీ ఒక్కరిని తప్పించి ఇంకెవరికి చదువు పట్ల ఆసక్తి లేదనుకోండి, అప్పుడు మీరు చదువుకోగలుగుతారా? ఎక్కడో గల ప్రైవేట్ పాఠశాలకు మీ తల్లిదండ్రులు పంపించగలిగితే తప్ప మీరు చదువుకోలేరు. అంటే ఇంకా చాలామంది పిల్లలు చదువుకోవాలనుకుంటున్నందువల్ల పిల్లలందరికీ చదువుకోవటానికి అవకాశం ఉండేలా ప్రభుత్వం పాఠశాలలు తెరిచి ఇతర సౌకర్యాలను కల్పించాలని చాలామంది భావించటం వల్ల మీరు చదువుకోగలుగుతున్నారు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ప్రభుత్వం, సమాజం తగినన్ని సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల పిల్లలు, ప్రత్యేకించి ఆడపిల్లలు ఉన్నత పాఠశాలకు వెళ్ళలేకపోతున్నారు. కేరళలో మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నందున శిశు మరణాల రేటు తక్కువగా ఉంది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తోంది. ఇటువంటి రాష్ట్రాల్లో ప్రజలు ఆరోగ్యం, పోషకాహార స్థాయి మెరుగుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చూడండి, 4 పాయింట్. తమిళనాడులో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలో 90% ప్రజలు చౌక ధర దుకాణాలను వినియోగించుకుంటుండగా, పశ్చిమ బెంగాల్లో గ్రామీణ ప్రజలు 35% మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో గ్రామీణ జనాభా విద్యా ప్రగతి. 10 నుంచి 14 సంవత్సరాల వయసు గల గ్రామీణ పిల్లల అక్షరాస్యత రేటు 90%, పురుషులు 90%, స్త్రీలు 87%. 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు గల గ్రామీణ పిల్లలు బడికి హాజరవుతున్న శాతం పురుషులు 85%, స్త్రీలు 82%. యువకులు మరియు పెద్దలతో సహా అన్ని వయసుల వారి అక్షరాస్యత రేటు గ్రామీణ పురుషులకు ఎక్కువగాను, గ్రామీణ మహిళలకు తక్కువగాను ఉంది. పెద్దలు చాలామంది పాఠశాలకు హాజరు కాలేకపోతుండటమే కాక ఇంకా పాఠశాలలో లేరంట. గ్రామీణ బాలికల్లో 82% మంది మరియు గ్రామీణ బాలురులో 85% మంది పాఠశాలకు హాజరవుతున్నారు. అంటే 15% మంది బాలురు, 18% మంది బాలికలు హాజరు కావటం లేదని పట్టిక నుండి స్పష్టమైంది. అందువల్ల 10 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు నిరక్షరాస్యత, గ్రామీణ స్త్రీలలో నిరక్షరాస్యత శాతం
స్త్రీలలో ఎక్కువగాను పురుషుల్లో తక్కువగాను ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిన 10 నుంచి 14 మధ్య వయసు ఉన్న వారిలో నిరక్షరాస్యత ఆందోళనను కలిగిస్తుంది. 1960 నాటికి సాధించాలని భావించిన 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అనే రాజ్యాంగ లక్ష్యం ఇతర రాష్ట్రాల్లో కూడా సాకారం కాలేదు. మనం సరైన పోషకాహారం కలిగి ఉన్నామా అనేది తెలుసుకోవడానికి పోషకాహార శాస్త్రవేత్తలు రూపొందించిన శరీర భార సూచిక BMIను లెక్కించడం ఒక పెద్ద పద్ధతి. దీనిని లెక్కించడం సులభం. తరగతి గదిలోని ప్రతి విద్యార్థి యొక్క ఎత్తు మరియు బరువు కనుగొనండి. ప్రతి విద్యార్థి బరువును కిలోగ్రాముల్లో తీసుకోండి. గోడ మీద స్కేలును గీచి తల నిటారుగా ఉండేలా ఖచ్చితంగా కొలవడం ద్వారా ఎత్తును నమోదు చేయండి. సెంటీమీటర్లలో నమోదు చేసిన ఎత్తును మీటర్లలోకి మార్చండి. కిలోగ్రాములు ఉన్న బరువు ఎత్తు యొక్క వర్గం చేత భాగించండి. మీరు పొందిన సంఖ్యను BMI అంటారు. విద్యార్థి యొక్క BMI సాధారణ పరిధిలో లేదా అంతకన్నా తక్కువ లేదా ఎక్కువ ఉండవచ్చు. ఉదాహరణకు 14 సంవత్సరాల 8 నెలల వయసు గల ఒక అమ్మాయి BMI 15.2గా ఉంటే ఆమె పోషకాహార లోపంతో ఉన్నట్లు భావించాలి. అదేవిధంగా 15 సంవత్సరాల 6 నెలల వయసు గల ఒక అబ్బాయి యొక్క BMI 28 అయితే అతడు అధిక బరువు ఉన్నట్లు భావించాలి. ఎవరి శరీరాకృతి అవమానపరచకుండా విద్యార్థుల సాధారణ జీవన పరిస్థితి, ఆహారము, వ్యాయామ అలవాట్ల గురించి చర్చించండి. మానవాభివృద్ధి నివేదిక. ఆదాయ స్థాయి ముఖ్యమైనప్పటికీ అభివృద్ధి స్థాయిని సూచించడానికి ఇది సరిపోదని గుర్తించిన తరువాత మనం ఇతర ప్రామాణికాల గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఇటువంటి ప్రామాణికాల జాబితా చాలా పెద్దదిగా ఉంటే అప్పుడు అది అంతగా ఉపయోగపడదు. చాలా ముఖ్యమైన అంశాలు చిన్న జాబితా మనకు కావాలి. కేరళ, హర్యానాలను పోల్చడానికి ఉపయోగించిన ఆరోగ్యం, విద్యా సూచికలు వంటివి వాటిలో ఉన్నాయి. గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్యా సూచికలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక దేశాలను ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది. మానవ అభివృద్ధి నివేదిక 2020లో భారతదేశం, దాని పొరుగు దేశాలకు సంబంధించి కొన్ని గణాంకాలను పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ దేశము, తలసరి ఆదాయము, పుట్టుక వద్ద ఆయుర్దాయం, 25 మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తుల సగటు బడిలో గడిపిన సంవత్సరాలు, ప్రపంచంలో HDI ర్యాంక్, ఇదంతా 2018. శ్రీలంక తలసరి ఆదాయం, తలసరి స్థూల జాతీయ ఆదాయం 12,707. పుట్టుక వద్ద ఆయుర్దాయం 77. 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు బడిలో కలిపిన సంవత్సరాలు 10.5. HDI ర్యాంకు 73. భారతదేశం తలసరి స్థూల జాతీయ ఆదాయం 6,681. ఆయుర్దానం 69.7. బడిలో గడిపిన సంవత్సరాలు 6.5. ర్యాంకు 130. మయన్మార్ 4,961. ఆయుర్దానం 67.1. బడిలో గడిపిన సంవత్సరాలు 5. ర్యాంకు 148. పాకిస్తాన్ 5,005. ఆయుర్దానం 67.3. బడిలో గడిపిన సంవత్సరాలు 5.2. ర్యాంకు 154. నేపాల్ 3,457. ఆయుర్దానం 70. బడిలో గడిపిన సంవత్సరాలు 5. ర్యాంకు 143. బంగ్లాదేశ్ 4,976. ఆయుర్దానం 72.6.
బడిలో గడిపిన వయసు 6.2, ర్యాంకు 134. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ఇది. HDI అనగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. మొత్తం దేశాలు, ఈ మానవ అభివృద్ధి సూచికలో మొత్తం దేశాలు 189. అందులో భారతదేశం స్థానం 2020 లెక్కల ప్రకారం మానవ అభివృద్ధి సూచికలో భారతదేశ స్థానం 130. పుట్టుక వద్ద ఆయుర్దాయం అనే దాని పేరులో ఉన్నట్లు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఉన్న మరణాల శైలి తన జీవితాంతం అలాగే కొనసాగితే ఎన్ని సంవత్సరాలు తాను జీవించే అవకాశం ఉందో తెలియజేస్తుంది. పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయం డాలర్లలో లెక్కిస్తారు. ప్రతి దేశంలోనూ ప్రతి డాలరు అంతే మొత్తంలో సరుకులు సేవలు కొనగలిగేలా దీనిని లెక్కిస్తారు. మన పొరుగున ఉన్న శ్రీలంక వంటి చిన్న దేశం ప్రతి అంశంలోనూ మనకంటే ఎంతో ముందు ఉండటం, మన దేశం వంటి పెద్ద దేశం ప్రపంచ దేశాల్లో చాలా అడుగున ఉండటం ఆశ్చర్యంగా లేదు. నేపాల్ మరియు బంగ్లాదేశ్లో తలసరి ఆదాయం భారతదేశంతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ వాటి ఆయు ప్రమాణం భారతదేశం కంటే మెరుగ్గా ఉంది. HDIను లెక్కించడంలో చాలా మెలకువలను సూచించడం జరిగింది. మానవ అభివృద్ధి నివేదికకు ఎన్నో కొత్త అంశాలను చేర్చారు. అయితే అభివృద్ధికి ముందు మానవ అని చేర్చడంలో ఒక దేశంలోని పౌరుల స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నది అభివృద్ధిలో చాలా ముఖ్యమనే విషయాన్ని ఇది స్పష్టం పరుస్తోంది. ఇది ప్రజలు వారి ఆరోగ్యం సంక్షేమం చాలా ముఖ్యమని తెలుపుతుంది. మానవ అభివృద్ధి కొలవడానికి మరికొన్ని ఇతర అంశాలను పరిగణించాలని మీరు భావిస్తున్నారా? ప్రస్తుతానికి ఒక దేశం చాలా అభివృద్ధి చెందుతుంది అనుకుందాం. ఈ అభివృద్ధి స్థాయి మరింత పెరగాలని లేదా భవిష్యత్తు తరాల కోసం అలాగే ఉండాలని మనం ఆశిస్తాం. ఇది నిజంగా కోరదగినదే. అయితే అనేక మంది శాస్త్రవేత్తలు 20వ శతాబ్దపు రెండవ అర్ధభాగం నుంచి ఈ అభివృద్ధి తీరు స్థాయిలు నిలకడగా లేవని హెచ్చరిస్తున్నారు. మనం ఈ ప్రపంచాన్ని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, మన పిల్లల నుండి మనం అప్పుగా తీసుకున్నాం. భారతదేశంలో భూగర్భ జలాలు. దేశంలో అనేక ప్రాంతాల్లో అధిక వినియోగం వల్ల భూగర్భ జలాలు తీవ్రమైన ముంపును ఎదుర్కొంటున్నాయి. గడిచిన 20 సంవత్సరాల్లో దాదాపు 300 జిల్లాల్లో నీటి మట్టం 4 మీటర్ల మేర క్షీణించింది. దేశంలో దాదాపు 1/3 భాగంలో భూగర్భ జల నిల్వలు మితిమీరి వినియోగిస్తున్నారు. ఇదే విధంగా వనరులను ఉపయోగించే విధానం కొనసాగితే రాబోయే 25 సంవత్సరాల్లో దేశం 60% భాగం ఇలాగే జరుగుతుంది. వ్యవసాయం పరంగా సంపన్నమైన ప్రాంతాలైన పంజాబ్ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్, కఠినమైన శిలలతో కూడుకున్న మధ్య మరియు దక్షిణ భారతదేశ ప్రాంతంలోని కొన్ని తీర ప్రాంతాలలోనూ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లోనూ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. భూగర్భ జలాలు పునరుత్పాదక వనరులకు ఒక ఉదాహరణ. ఈ వనరులు పంటలు మరియు మొక్కల విషయంలో జరిగినట్లు ప్రకృతి ద్వారా భర్తీ అవుతాయి. అయినప్పటికీ ఈ వనరులు కూడా మితిమీరి వాడవచ్చు. ఉదాహరణకు భూగర్భ జలాల విషయంలో వర్షం ద్వారా భర్తీ అయ్యే దానికన్నా ఎక్కువగా మనం వినియోగిస్తే ఈ వనరులను మితిమీరి ఉపయోగించినట్లు అవుతుంది. కొన్ని సంవత్సరాలకు వినియోగం తర్వాత తరిగిపోయే వాటిని పునరుత్పాదకం కాని వనరులు అని చెప్పవచ్చు. పునరుద్ధరించలేని స్థిరమైన నిల్వల భూమి మీద మనకు ఉన్నాయి. ఇంతకుముందు మనకు తెలియని వనరులను మనం కనుగొనాలి. ఈ విధంగా కొత్త వనరుల నిల్వలకు జోడించబడతాయి. అయితే కాలక్రమంలో ఈ వనరులు కూడా తరిగిపోతాయి. ఉదాహరణకు మనం భూమి నుండి సంగ్రహించే ముడి చమురు అనేది ఒక పునరుత్పాదకం కాని వనరు. అయినప్పటికీ ఇంతకుముందు మనకు తెలియని చమురు వనరుని మనం కనుగొనే అవకాశం ఉంది. దానికోసం నిరంతరం అన్వేషణ చేపట్టడం జరిగింది. మధ్యప్రాచ్యం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు,
ప్రపంచం. మధ్యప్రాచ్యం 808 మిలియన్ బ్యారెళ్లు నిల్వలు ఉన్నాయి. ముడి చమురు నిల్వలు లభ్యమయ్యే సంవత్సరాలు 70 సంవత్సరాలు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 50 మిలియన్ బ్యారెళ్లు నిల్వ ఉన్నాయి. 10.5 సంవత్సరాలు. ప్రపంచంలో 1697 మిలియన్ బ్యారెళ్లు, ఇది 50.2 సంవత్సరాలు. ముడి చమురు నిల్వల అంచనాను ఈ పట్టిక తెలుపుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రజలు ప్రస్తుతం చేస్తున్న స్థాయిలో ముడి చమురు వెలికితీతను కొనసాగిస్తే ఈ నిల్వలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా తెలియజేస్తుంది. ఇవి ఇంకో 50 సంవత్సరాలు మాత్రమే లభించవచ్చు. ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించిన విషయం. అయితే వివిధ దేశాలు విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటాయి. భారతదేశం లాంటి దేశాలు తమకు సొంత నిల్వలు తగినంతగా లేనందువల్ల విదేశాల నుండి చమురు దిగుమతి చేసుకోవడం మీద ఆధారపడుతుంది. ఒకవేళ చమురు ధర పెరిగితే ఇది ప్రతి ఒక్కరికి భారంగా మారుతుంది. అమెరికా సంయుక్త దేశాల్లో చమురు నిల్వలు తక్కువగా కలిగి ఉన్నందున సైనిక లేదా ఆర్థిక శక్తిని ఉపయోగించి చమురు పొందాలనుకుంటున్నాయి. సుస్థిర అభివృద్ధి అనే ప్రశ్నకు అభివృద్ధి స్వభావం మరియు ప్రక్రియ గురించి ప్రాథమికంగా అనేక కొత్త సమస్యలు లేవనెత్తుతుంది. పర్యావరణ క్షీణత రాష్ట్ర లేదా దేశ సరిహద్దులను దాటి ఉంటుంది. ఈ సమస్య ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి లేదా దేశానికి చెందినది కాదు. మన భవిష్యత్తు ఒకరితో ఒకరికి ముడిపడి ఉంది. తులనాత్మకంగా చూస్తే సుస్థిరాభివృద్ధి అనేది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, తత్వవేత్తలు మరియు ఇతర సామాజిక శాస్త్రవేత్తలందరూ కలిసి కృషి చేస్తున్న ఒక నూతన విజ్ఞాన అంశం. సాధారణంగా అభివృద్ధి లేదా పురోగతి అనే అంశం శాశ్వతమైనది. సమాజంలో ఒక సభ్యుడిగా వ్యక్తులందరూ మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాం, మనం ఎలా మారాలనుకుంటున్నాం మరియు మన లక్ష్యాలు ఏమిటి అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎల్లవేళలా మనకు ఉంది. అప్పుడే అభివృద్ధి పైన చర్చ కొనసాగుతుంది. ఒక దేశం యొక్క అభివృద్ధిని సాధారణంగా దీనిని బట్టి నిర్ణయిస్తాం: తలసరి ఆదాయము, అక్షరాస్యత శాతము, ప్రజల ఆరోగ్య స్థాయి, పైవన్నీ. కింది పొరుగు దేశాల్లో భారతదేశం కన్నా మానవాభివృద్ధిలో మెరుగైన స్థాయి కలిగి ఉన్న దేశం ఏది? శ్రీలంక. ఒక దేశంలో 4 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. ఆ కుటుంబంలో సగటు తలసరి ఆదాయం 5,000 రూపాయలు. ఈ కుటుంబ ఆదాయాలు వరుసగా 4,000, 7,000, 3,000 అయితే 4వ కుటుంబ ఆదాయం ఎంత? 4 కుటుంబాలు అన్నాడు, తలసరి ఆదాయం 5,000 అన్నాడు. 3 ఆదాయం ఇచ్చాడు, 4వ దాని ఆదాయం ఎంత అని అడిగాడు. ఇప్పుడు మొత్తం ఆదాయం బై కుటుంబాల సంఖ్య వేస్తేనే మనకి తలసరి ఆదాయం 5,000 వచ్చింది. ఇప్పుడు ఈ మూడింటిని కూడితే 4, 7, 11, 3, 14. 14,000ను 6,000 అయితే 20,000 అవుతుంది. 20,000 బై 4 అంటే 5,000 వస్తుంది. అప్పుడు ఆన్సరు 6,000. ఇది 1వ పాఠం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.